నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో సంబంధిత అధికారులతో పాటు మీడియాపై కూడా గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా పాత్రపై సంబంధిత సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించేటప్పుడు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. అలాగే అసత్యమైన కథనాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుందని అన్నారు. పార్లమెంట్ అభ్యర్థికి 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థికి 40 లక్షల వరకు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఎవరి రోల్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఒకటి, అసలు ఎలక్షన్ ప్రక్రియ అంటే ఎలా ఉంటుంది, మీడియా రోల్ ఏంటి, ఆఫీసర్స్ రోల్ ఏంటి అనే దాని గురించి ఈ ట్రైనింగ్ అనేది రోజు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దీంట్లో ఏంటి అంటే ఓన్లీ అధికారులు మొత్తం రెడీ చేస్తారు, ప్రాసెస్ అంతా క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తారు, సో కౌంటింగ్ జరుగుతుంది, రిజల్ట్ వస్తుంది అనేది మనం అనుకుంటాం. కానీ ఏదైతే న్యూస్ పబ్లిక్ తెలుసుకుంటారో ఈ ప్రక్రియ గురించి కానీ, క్యాండిడేట్స్ గురించి కానీ, న్యూస్ అంతా కూడా ఎలక్షన్ డే రోజు కానీ లేదా కౌంటింగ్ డే రోజు కానీ పబ్లిక్ ఏదైతే తెలుసుకుంటారో అది కేవలం మీడియా ద్వారానే తెలుసుకుంటారు. మీడియాలో కూడా ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింటింగ్ మీడియా ఉంది, అండ్ మూడోది సోషల్ మీడియా ఉంది. సో ఈ మూడు అంటే మా దగ్గర నుంచి మేము ఇవ్వకముందే లేదా మా ఎక్కడి నుంచైనా కూడా రాకముందే మీ దగ్గర నుంచి ఫస్ట్ న్యూస్ అయిపోతుంది. అంటే పబ్లిక్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ది మీడియా. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్, డివిజనల్ పిఆర్ఓ సిహెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అర్హులైన 1393 మంది లబ్ధిదారులకు భూ హక్కు పత్రాలను అందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది 15 లక్షల వరకు తీసుకుంటున్నారు. అప్పుడు అంటే సభ్యులకి 1,50,000 నుండి 2 లక్షలు వస్తుంది. మనం జగన్ గారు ఇచ్చే 2 లక్షలు హౌసింగ్ కాలనీ, ఇంటి మీద వచ్చే లోన్ 3 లక్షలు, అదేవిధంగా డ్వాక్రా గ్రూపుల ద్వారా వచ్చే 1,50,000, 2 లక్షలు కలుపుకుంటే మొత్తం 6-7 లక్షల రూపాయలు మీకు సమకూర్చేటట్టు జగన్ గారు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం రిజిస్ట్రేషన్ చేయడం కూడా అదే. బ్యాంకులు తీసుకుని బ్యాంక్ మీకు అప్పు ఇవ్వడానికి వీలు పడుతుంది. ఏదైనా బయట నుంచి అప్పు తీసుకొస్తే వాడు 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ వేసేస్తారు. బ్యాంక్ అనుకో, మా బ్యాంక్ చాలా తక్కువ ఉంటుంది, రూపాయి వడ్డీకే బ్యాంక్ ఉంటుంది. అందుకని వడ్డీ ఎక్కువ పడదు కనుక మీకు బ్యాంక్ నుంచి తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కరికి 5 నుంచి 7 లక్షల రూపాయలు మీకు జగన్ గారు ఇచ్చే హౌసింగ్ కాలనీ తరఫున డ్వాక్రా గ్రూపుల దగ్గర నుంచి వచ్చే లోన్ అవునాయండి. అదేవిధంగా ఇది తనఖా పెట్టి తెచ్చుకుంటే మీకు ఒక 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా పోగు చేయడానికి, డబ్బు సమకూర్చడానికి వీలుగా జగన్ గారు ఏర్పాటు చేశారు. దీంతో మీరు ఇల్లు కట్టుకుంటారు. ఎందుకంటే 5-6 లక్షలు ఉంటే ఒక మంచి ఇల్లే వస్తుంది. ఇంక దాని పైబడి ఎవరు ఓపికతో వాళ్ళు కట్టుకుంటారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుని నియమించాలని కోరుతూ ఆయన అభిమానులు గురువారం నిడదవోలులో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో ఊరేగుతూ బూరుగుపల్లికి అనుకూలంగా నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొమ్మన వెంకటేశ్వరరావు, వెరగన సూర్యారావు, సింహాద్రి రామకృష్ణ, అధికార శ్రీను, కెవి సుబ్బారావు, తిరుపతి సత్యనారాయణ, రాచమళ్ల శ్రీనివాస్, బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి, కారింకి నాగేశ్వరరావు, వల్లూరి పుష్పావతి, ఆకుతోట సతీష్ కుమార్, బొజ్జవరపు సూర్యభాస్కరరావు పాల్గొన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా శేషారావు గారిని వెంటనే
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెల జగ్గిరెడ్డి గురువారం ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మగోళ్ళు వెనక్కి నుంచోండి. ఏలూరు జిల్లా వార్తలు. జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలకు ప్రతిరోజు పండగేనని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర, రాళ్లకుంట తదితర గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలు మహిళల పేరు మీదే అమలవుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలు ఎప్పుడూ మహారాణులని స్పష్టం చేశారు. మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందుగానే మా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఈ మహిళా దినోత్సవం అనేది సంవత్సరానికి ఒక్కసారి అఫీషియల్ గా మార్చి 8వ తేదీన చేసుకోవడం అనేది ఆనవాయితీ. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పాలనలో జగనన్న మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్, జగనన్న మహిళలకు ఇచ్చిన గౌరవం, జగనన్నకి మహిళల మీద ఉన్న నమ్మకంతో, జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ఈ రోజున మహిళలు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రతిరోజు కూడా మహిళా దినోత్సవమే చేసుకుంటున్నారని చెప్పడానికి ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. ఏలూరు జిల్లా టీ నర్సాపురంలో ఎర్రచందనం దొంగలను లోడ్ చేసుకుని ఢిల్లీకి తరలిస్తుండగా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. హోమ్ నీడ్స్ మెటీరియల్ తరలింపు పేరుతో ఢిల్లీ రిజిస్ట్రేషన్కి చెందిన ఓ కంటైనర్ వాహనంలో గృహోపకరణాల మధ్య ఎర్రచందనం దొంగలను ఉంచి తరలిస్తుండగా పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. కంటైనర్కు ముందు ఒక కారు, వెనక ఒక కారుతో ఫాలో అవుతుండగా పోలీసులను చూసి దుండగులు పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా ఎర్రచందనం దొంగలు ఉన్న కంటైనర్ను, లారీని, అదేవిధంగా దుండగులు ఫాలో అవుతున్న 2 కార్లను, 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కంటైనర్ వాహనంలోని ఎర్రచందనం దొంగలను గురువారం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు సుమారు 3.5 టన్నులు ఉంటాయని, వాటి విలువను ఉన్నతాధికారులు నిర్ధారణ చేస్తారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మహిళలు కుటుంబ సంరక్షణ నిర్వహణతో పాటు పనిచేసే తీరు, ఆలోచన విధానంలో ముందు ఉంటారని శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏలూరు జిల్లా కోర్టులో జరిగిన మహిళా దినోత్సవ సదస్సు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సామాజిక ఆర్థిక సవాళ్లు అన్నిటిని ఎదుర్కొంటూ నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని అన్నారు. వివిధ రంగాల్లో కీలక స్థానాల్లో ఉన్న మహిళల స్ఫూర్తిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మహిళా రక్షణకు అనేక చట్టాలను ఉన్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కె బుల్లికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో వైఎస్ఆర్ చేయూత చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ సుమిత్ కుమార్. తువ్వలో 50 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. గడప గడపకు పర్యటన. రసాయన కర్మాగారాలలో ప్రమాదాల నివారణపై అప్రమత్తత అవసరం. ది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ లో పేర్కొన్న ఆర్డీఓ చెన్నయ్య. తణుకులో ఉత్సాహంగా మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి సకల జనుల చైతన్య పాదయాత్ర. మద్దతు తెలిపిన ఆడపడుచులు. పల్లెపాలెంలో నీటి శుద్ధి పరికరాలను ప్రారంభించిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర కీలకం. రాజమండ్రిలో సంబంధిత ప్రతినిధులకు శిక్షణనిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. పేదవాని సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిడదవోలులో ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా బూరుగుపల్లిని ప్రకటించాలంటూ ర్యాలీ నిర్వహించిన ఆయన అభిమానులు. ఆలమూరు మండలం మూలస్థానంలో గడప గడపకు పర్యటించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం. ద్వారకా తిరుమల మండలంలో తెలిపిన రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.